ఒక దేవుని జనునిగా, దైవజనురాలిగా నీ ఇంట్లో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవునితో పెనుగులాట లేకుండానే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే, నేను ఆశీర్వాదింపబడాలి, నేను ఒకరికి ఆశీర్వాదకరంగా మారాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మారా దగ్గర మోషే గారు ఆశీర్వాదానికి కారణం కాకముందు తను సొంతంగా ఆశీర్వదింపబడటానికి గెర్షోము అనుభవం గుండా వెళ్ళాడు. ఆ గెర్షోము అనుభవం మన జీవితాల్లో కావాలి. ఆ తరువాత నిర్గమాకాండం మనము 14వ అధ్యాయం 15వ అధ్యాయానికి కనుక వస్తే ఏం కనిపిస్తా ఉంది అంటే, ఇది నాయకత్వపు విలువలు, నేతృత్వ విలువలు, లేకపోతే నాయకత్వంలో నడిపించే విలువలు, మనం ఒక 10 మందికి ఆశీర్వాదకరంగా మారే విలువలు నేర్పించే సమయం. ఈ అనుభవంలోకి మోషే గారు వస్తారు. ఇలా విడిపింపబడినటువంటి ఇశ్రాయేలును దోలుకొని వెళ్తున్నాడు. 40 సంవత్సరాలు తిరిగాడు. ఎక్కడ తిరిగాడు? అరణ్యంలో తిరిగాడు. చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీలు గొనిగిన గొనుగుడుకు, ఇశ్రాయేలు సనిగిన సనుగుడుకు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? మిమ్మల్ని మాత్రం నేను కనాన్లో కాలు పెట్టినన్నాడు. కాలు పెట్టనివని మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కడు చచ్చేంత వరకు మీ పిల్లలు పెడతారు, మీరు పెట్టరు. ఎవరైతే గొనిగారో మీరు పెట్టరు అని. ఒకసారి చదువుతారా? 25వ వచనం. అతడు 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా. చాలా సార్లు క్రైస్తవ జీవితం ఇలాగే ఉంటుంది. చాలా సార్లు క్రైస్తవ జీవితం మనకు ఎదురుగా కనిపించే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రాకులాడే క్రైస్తవ్యంగానే ఉంటుంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఎంత జాలీగా బతుకుదాం, వీటిపైనే మన దృష్టి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. ఏమంటారు? ఎంతసేపు నాకేమొస్తుంది, ఎంతసేపు ప్రభు దగ్గరికి వెళ్తే నాకేమిస్తాడు అన్నటువంటి ఒక క్యాల్కులేషన్స్ వెళ్తూ ఉంటాయి మైండ్లో. ఆదివారం సంఘంకి వెళ్ళాలి, ఈరోజు సంఘానికి వెళ్ళి ఫలాన్ని అడుగుతాను, ప్రభు ఇస్తాడు. సంఘానికి ఎందుకు వెళ్ళాలి? ప్రభు ఇస్తాడు కాబట్టి వెళ్ళాలి. అలాంటి దృక్పథం కలిగి ఉన్న వారిని ప్రభు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు?